Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. హే గైస్, గుడ్ మార్నింగ్. ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే నేను చేసే ఫస్ట్ పని ఇలా గార్డెన్లోకి వచ్చి ప్రతి మొక్కని కూడా చూసుకోవడమే. రోజు చూసే మొక్కలు కదా, కొంచెం కూడా బోర్ కొట్టవా అనుకుంటారా? అస్సలు లేదండి. ప్రతిరోజు అసలు ఆ మొక్కల్ని చూడకపోతే డేనే స్టార్ట్ అవ్వదు. ఇంత బ్యూటీని అసలు ఎలా మిస్ అవుతాం చూడండి. ఆ మొక్కలు చూస్తుంటే ఎన్ని గంటలేంటి, ఎన్ని రోజులైనా కూడా నాకైతే బోరు కొట్టదు. సో నాకు మొక్కలంటే అంత ఇష్టం. గార్డెన్, ఆ పక్షులు చేసే సౌండ్స్, ఈ పూలు, అన్ని రకాల మొక్కలు ఎంత సంతోషమో తెలుసా. ఇవి నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్. చిన్నప్పటి నుంచి కూడా మా బుజ్జి ముగ్గులు వేస్తుంటే వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను కూడా వేస్తానని గోల పెట్టేసేదాన్ని. అలా ఇల్లంతా మా అమ్మ ఎంత ముగ్గులు వేసినా ఏదో ఒక పక్క నాకైతే ఖాళీ ఉంచేదన్నమాట. అక్కడ ఒక చిన్న ముగ్గు వేసుకునేదాన్ని. ఇప్పటికీ కూడా మా అమ్మ ఏ ముగ్గు వేసినా నేను కూడా ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఒక ముగ్గు వేస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇది అమ్మ వేసిన ముగ్గు. ఇందాక చూసినవి రెండూ కూడా నేను వేశానన్నమాట. మా బుజ్జి వేసినంత మంచిగా నాకు ఎలా వస్తుంది, కానీ ఏదో ట్రై చేశాను. చూసారా ముగ్గులో చందమామ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదన్నమాట ఒక ముగ్గు కదా. అమ్మ వేసిన ముగ్గుల్ని చిన్నప్పటి నుంచి ఇలా కాపీ చేస్తూ ఉంటాను. అమ్మంత బాగా కాదులే కానీ పర్లేదు, వేస్తాను నేను కూడా. మార్నింగ్ లేవగానే నేను చేసే ఇంకొక పని, ఇలా మనకి గేటుకి రెండు పక్కల దేవుడి ఫొటోస్ పెట్టుకుంటాం కదా, అక్కడ కంపల్సరీ ప్రతిరోజు కూడా పువ్వు అయితే పెడతాను. ఇది అలవాటు చేసుకున్నానమాట. ఏదైనా ఒకసారి అలవాటు అయ్యిందనుకోండి, అది ఖచ్చితంగా మనం మంచిగా కంటిన్యూ చేస్తాం. మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా గార్డెన్లోకి వచ్చి కాసేపు మొక్కలు చూసుకుని దేవుడికి చక్కగా అలా పువ్వులు పెట్టి కాసేపు, రీసెంట్గా గట్టు కట్టించుకున్నాం కదా గార్డెన్లో, సో ఆ గట్టు దగ్గర కూర్చుని దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటానన్నమాట. నాకు అప్పుడు చాలా రిలాక్స్డ్గా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సో నేను డైలీ ఇది ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకున్నాను. మీ అందరికీ కూడా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తిన్నాను. నాకు ఓట్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఓట్స్ హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. మీరు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లేదనంటే ఈవినింగ్ అయినా తినొచ్చు. ఎప్పుడైనా సరే మీ డైట్లో కొంచెం ఓట్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా బయటకు వచ్చేటప్పటికి ఇలా పక్షులు వెళ్తున్నాయన్నమాట. సో చాలా బాగుందని చెప్పి క్యాప్చర్ చేశాను. ఈరోజు మా ఇంట్లో కాలీఫ్లవర్ కూర. ఇది కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అండ్ నాకైతే చాలా ఫేవరెట్ అన్నమాట. ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అటు ఇటు తిప్పుకోవాలి. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. మనం ఏ కూర చేసినా కూడా ఖచ్చితంగా అటు ఇటు తిప్పుకోవాలి, లేదనంటే మళ్ళీ మాడిపోతుంది. కాలీఫ్లవర్ వేయమని చెప్పి నేనైతే కెమెరా ఆన్ చేశాను, కానీ మా బుజ్జేమో వెయిట్ చేస్తుంది వెయ్యాలా వద్దా అని చెప్పి. అదిగోండి అలా ఉంటాయన్నమాట ఇలా వీడియోస్ తీసేటప్పుడు కష్టాలు. కానీ తర్వాత ఇవన్నీ తలుచుకుంటే ఎంత ఫన్నీగా అనిపిస్తుందో. సో ఇట్లా ఉంటుందన్నమాట వీడియోస్ తీసేటప్పుడు. అండ్ కూర అయితే రెడీ అవ్వబోతుంది. చెప్పాను కదా, కాలీఫ్లవర్ కూర చపాతీలో తినడం అంటే చాలా చాలా ఇష్టం. నాకు చాలా ఫేవరెట్ ఏది అని అంటే పొటాటో అనమాట. చాలా చాలా ఇష్టం. మీకు ఫేవరెట్ కూర ఏంటో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో ఈరోజు అయితే ఇలా కాలీఫ్లవర్ కూర అయితే చేసుకున్నాం అనమాట. అండ్ హెన్నా పెట్టుకుంటున్నాను. హెన్నా ప్రాసెస్ ఎలాగా అన్నది మన ఛానల్లో వీడియో కూడా చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎలా కలుపుకోవాలి అన్నది. మా ఇంటి బ్యాక్ సైడ్ మొత్తం పొలాలే ఉంటాయి. సో ఇలా వెనక వైపు కూర్చుని హెన్నా పెట్టుకుంటున్నానమాట. మంచిగా గాలి వస్తూ ఉంటుంది. అసలు ఎంత హాయిగా ఉంటుందో. ఎంత బాధగా ఉన్నా, దిగులుగా ఉన్నా, లేదనంటే నార్మల్గా అయినా సరే ఈ ప్లేస్లో వచ్చి కూర్చుంటే అన్నీ మాయమైపోతాయి. అంత బాగుంటుంది అనమాట ఆ ప్లేస్ అయితే. హెన్నా కలుపుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఉండలు లేకుండా చక్కగా ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొందరు ఏంటంటే తెలియక ఉండలుండలుగా కలుపుకుంటారు. అలా కలిపితే ఏంటంటే సరిగా మిక్స్ అవ్వదనమాట.
అప్పుడు మనం పెట్టుకున్నా కూడా యూజ్ లేకుండా అవుతుంది. ఇప్పుడైతే హెన్నా పెట్టుకుంటున్నాను. హెన్నా కలపడం నాకు చాలా చక్కగా తెలుసు కానీ హెన్నా పెట్టుకుంటంలో మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పర్ట్నే కాదు. నాకు అంత మంచిగా రాదనమాట హెన్నా పెట్టుకుంటాం అన్నది. సో నేను ఎలా పడితే అలా పెట్టేసుకుంటా ఉంటాను. హెన్నా అయితే పెట్టేసుకున్నాను. పార్లర్కి వెళ్ళి పెట్టించుకోవచ్చులే కానీ నాకు మనీ వేస్ట్ అనిపిస్తుంది. సో దానికంటే కాసేపు కొంచెం టైం స్పెండ్ చేసామనుకోండి మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు పెట్టినంత మంచిగా అయితే ఇంట్లో కుదరదు కదా. చూసారా, చేతులతోనే పెట్టుకున్నాను కాబట్టి హెన్నా మొత్తం నా హ్యాండ్స్కి గోరింటాకులాగా పండిపోయింది. సో ఇలా అప్లై చేసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా నేను అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు. నాకు తెలిసినంత వరకు చక్కగా హెయిర్కి పట్టేట్టు నీట్గా పెట్టుకుంటాను. ఏదైతే ఏంటి మనకి హెయిర్కి చక్కగా పట్టాలి అంతే కదా. సో అలా పెట్టుకున్నానమాట. ఈవినింగ్ అయిపోయింది. సో ఇలా గార్డెన్లోకి వచ్చి కాసేపు కూర్చున్నాను. మొక్కలకి నీళ్లు కూడా పట్టాలి. ఈ పువ్వు ఒకసారి పూసింది అని అంటే 2 వీక్స్ వరకు ఉంటుందన్నమాట. చాలా ఆకలేసింది. అన్నం తిన్నాను అనుకోండి, అయినా కూడా ఆకలిగా అనిపించింది అనమాట. సో రీసెంట్గానే మేము రాగి పిండి పట్టాము. అది కూడా మన ఛానల్లో లింక్ అయితే ఉంది. ఇంట్లోనే చక్కగా మల్టీగ్రెయిన్ పిండి, రాగి పిండి ఇవన్నీ ఎలా పట్టాలి అన్నది మన ఛానల్లో వీడియో అయితే పెట్టాను. బయట కొనుక్కోవచ్చులే కానీ ఇంట్లోనే పట్టుకుంటే ఇంకా మంచిది కదా. సో మేమైతే ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. రాగి జావ తిన్న తర్వాత ఇలా కాసేపు అయితే వాకింగ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, మీరు బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొక 10 మినిట్స్ వాకింగ్ చేయండి. అది హెల్త్కి చాలా మంచిదనమాట. సో ఇప్పుడైతే నా ఫేవరెట్ మొక్కలకి చక్కగా నీళ్లు పట్టుకుంటున్నాను. గార్డెన్లో మొక్కలకి నీళ్లు పట్టడంలో ఉంటుంది ఆ ఆనందం మాటల్లో చెప్పలేమన్నమాట. సో ప్రతి మొక్కతో కూడా ఏదో కబుర్లు చెప్తున్నట్టు మాట్లాడుకుంటూ మొక్కలకైతే నీళ్లు పడతాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, గార్డెన్కి సంబంధించి నేను మీకు ఏ విషయం చెప్పినా ప్రతి విషయం కూడా మీరు కూడా గార్డెనింగ్ ఇష్టపడే వాళ్ళైతేనే కనెక్ట్ అవుతారనమాట. మిగతా వాళ్ళు మరి కనెక్ట్ అవుతారో లేదో నాకైతే తెలియదు కానీ గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాలానే ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. సో మొక్కలకి ఎప్పుడు నీళ్లు పట్టినా కూడా ఇలా గచ్చు మొత్తం తడిపేస్తూ ఉంటానన్నమాట ఆ మొక్కలకి నీళ్లు పట్టే ప్రాసెస్లో. సో ఇట్లా అల్లరల్లరిగా కాసేపు సరదాగా నాకు నేనే అలా సరదాగా ఫన్నీగా ఉండగలను. అంటే నాకు ఇంతమంది జనాల మధ్యలో అలా ఉండడం కంటే కూడా ఇలా చక్కగా సోలోగా నాకు నచ్చిన వాళ్ళతో ఉండడం అంటేనే నాకు చాలా చాలా ఇష్టం. అంటే మనం అంటుంటారు కదా 10 మంది ఫేక్ ఫ్రెండ్స్తో కంటే చక్కగా ఒక్క ఫ్రెండ్తో లేదనంటే మన కోసం మనం అలా కూడా లైఫ్ని మంచిగా లీడ్ చేయొచ్చు. సో నాకు అలా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా అసలు మా ఇంటి ముందు కానీ లేదంటే మా ఇంటి వెనక ఉన్న పొలాలలో కానీ అసలు ఎంత అందంగా అనిపిస్తుందో. ఎందుకంటే మొత్తం మొక్కలే కదా, ఆ మొక్కల్ని అలా చూస్తూ ఉండిపోవచ్చండి. నిజంగాను ఒకసారి కాదు 100 సార్లైనా చెప్తాను. మీకు కూడా మొక్కలంటే ఇష్టమా? ఇష్టమైతే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీరు వీడియో ఇక్కడి వరకు చూసారనంటే మీకు కూడా మొక్కలంటే ఇష్టమని నాకు అర్థమైపోయిందిలే. ఇది నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.